ఒక్క యుద్ధం 1,00,000 మంది శత్రువుల అంతం. విదేశీయులు భారత్ వైపు చూడాలంటేనే 150 ఏళ్లు భయపడేలా చేసిన ఆ వీరుడు ఎవరు? ఆయనే శ్రావస్తి చక్రవర్తి రాజా సుహేల్ దేవ్. సోమనాథ్ ఆలయాన్ని కూల్చిన గజనీ వారసులకి నరకం చూపించిన యోధుడు. 1033 ఏడి గజనీ మేనల్లుడు మసూద్ భారీ సైన్యంతో దండెత్తి వచ్చాడు. కానీ సుహేల్ దేవ్ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ ఏకం చేసి ఒక మహాకూటమిని నిర్మించాడు. బహైచ్ యుద్ధంలో సుహేల్ దేవ్ దెబ్బకు శత్రు సైన్యం చిగురుటాకులా వణికిపోయింది. ఒక్క శత్రువు కూడా ప్రాణాలతో వెనక్కి వెళ్లలేదు. ఆఖరికి వాళ్ళ సేనాధిపతి కూడా. ఈ విజయంతో భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి విదేశీయులకు 150 సంవత్సరాలు పట్టింది. మన సంస్కృతిని కాపాడిన అజేయ రక్షకుడు ఈయన. చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఇలాంటి వీరుల కథలు అందరికీ తెలియాలి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క యుద్ధం 1,00,000 మంది శత్రువుల అంతం. విదేశీయులు భారత్ వైపు చూడాలంటేనే 150 ఏళ్లు భయపడేలా చేసిన ఆ వీరుడు ఎవరు? ఆయనే శ్రావస్తి చక్రవర్తి రాజా సుహేల్ దేవ్. సోమనాథ్ ఆలయాన్ని కూల్చిన గజనీ వారసులకి నరకం చూపించిన యోధుడు. 1033 ఏడి గజనీ మేనల్లుడు మసూద్ భారీ సైన్యంతో దండెత్తి వచ్చాడు. కానీ సుహేల్ దేవ్ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ ఏకం చేసి ఒక మహాకూటమిని నిర్మించాడు. బహైచ్ యుద్ధంలో సుహేల్ దేవ్ దెబ్బకు శత్రు సైన్యం చిగురుటాకులా వణికిపోయింది. ఒక్క శత్రువు కూడా ప్రాణాలతో వెనక్కి వెళ్లలేదు. ఆఖరికి వాళ్ళ సేనాధిపతి కూడా. ఈ విజయంతో భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి విదేశీయులకు 150 సంవత్సరాలు పట్టింది. మన సంస్కృతిని కాపాడిన అజేయ రక్షకుడు ఈయన. చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఇలాంటి వీరుల కథలు అందరికీ తెలియాలి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.